నాకు తెలియదు. అది ఇప్పుడు ఫోన్ చేసి కానీ మేము అందరూ మేము 60 మంది ఉన్నాము. వీడియో కాల్ చేసిన 100 మంది ఉన్నారు, 200 మంది ఉంటుండ్రి. అదే అదే ఇప్పుడు ఆ పిల్లల ఫోటో తీసేది వాడు పోయింది కాబట్టి నీకు పోయినాడు మొత్తం కాన్ చేసుకుని జిల్లా కాదు మళ్ళీ పోయినాడు అది క్లియర్ కనిపిస్తుంది. కనిపించకపోతే ఎందుకు ఇచ్చారు అలా సంఖ్య ఇచ్చారని చెప్తుంది. అది కాంగ్రెస్ జెండా కప్పుకున్నాడు, ఆ జెండా కాదు ఉన్నాడు, బస్ ఎక్కిండు, బస్ ఎక్కించారు. వీళ్ళు ఇంకోటి కూడా మన ఖర్చులు కూడా మన ఆనందంలో ఆనందం కూడా బస్సు ఎక్కించి తిరిగి వాహనదారి కూడా ఇందమ్మా కంపెనీలు అది దానికి అంతరం చేసేందుకు అంటే వాళ్ళు గుడ్డు పిలిచి అడుగు అది ఎందుకన్నా నువ్వు నీ పెళ్ళానికి ఇందమ్మా కంటే ఇప్పుడు ఏంది మాట్లాడతాం వీధి మాట్లాడతాం గుద్దాలని ఇంకా మాది వాడు పీకేస్తామని అందుకే నీకు నీవేంటి మాట్లాడుతున్నావు? నేనేం మాట్లాడుతున్నావు? ఏమైంది మాట్లాడవద్దా? ఏం మాట్లాడతావు? అదే ఏమన్నా దిట్టమైన అందరం మీద ఉన్నాము. ఆ పిల్లల్ని గుర్తాలబడతా అని చెప్పి అనవసరం ఎందుకు వాళ్ళు పెట్టు ప్రూఫ్ పెట్టిండు, ఫోటో తీసిండు, అది పెట్టే వాళ్ళు గుర్తాలబడతా వాడేవాడు అంత నీ ఇష్టం వచ్చాట. కంపెనీ మెంబర్ మాట్లాడతా అది మా పద్ధతి కాదు. వాళ్ళు పెద్ద మనిషి వాళ్ళు మర్యాద ఇస్తా మాట్లాడతా. ఎవరు మాట్లాడతా వాట్సాప్ లో పెట్టే నాకు చెప్పాలి. మరి నువ్వు కూడా చెప్పాలి. మాకు అన్ని మని చెప్తా, నీకు అన్ని చెప్తాను. ఇట్లా పోయినప్పటికి ఇట్లా పోయినా చెప్తా. వీడు పోతున్నాడని చెప్పాలా, పోయినాక చెప్పాలి. పోయినా చెప్పినా కదా ప్రూఫ్ చూస్తుంది కదా వాడు. నాకు పెట్టినోడు పోయినోళ్ళు ఉంటే ఇవన్నీ పెట్టినోడు పోయినా ఇట్లా అని చెప్పి నాకు చెప్తే నేను మాట్లాడతా. వాట్సాప్ లో ఇంటికి వస్తావు అది మరి ఫోన్ చేయాలి. ఏమని మాట్లాడతాయి నా పేరు ఎందుకు వస్తాయి? ఎమ్మెల్యే మాట్లాడే గుర్తులేదు ఎంత ఇప్పుడు నీ మనిషి వాడు రిజర్వేషన్ కదా అవయ్య సుడిగాడు పోయిండు, వాడు పోయిండు కింద పోయిండు, ఎవడో నీ మనిషి అని చెప్పేస్తే నేను మాట్లాడతా. గుర్తులేదు దృష్టికి వచ్చింది కదా నీవు ఎమ్మెల్యే అన్న ఎందుకు వచ్చినావు నా పేరు? నీ మనిషి కదా మేము రాసే 3 పేరు అలాగే నీవు రాసే పేరు కదా మేము రాలేం కదా. అది మేము కూడా వచ్చినా కదా నీ మనసే కదా మా మనసు అట్లేం కదా. కరెక్టే కదా, నా మనసే కదా. అదే మాట నాకు వచ్చి నీ మనసుకి తోగిండు, నీ మనసులు లంగలు ఉన్నారు, నేను మనసులో పెట్టుకుంటా అని చెప్పాలి. నువ్వేమని వెళ్తావు? ఎమ్మెల్యే మనసు ఎమ్మెల్యే పార్టీలోకి వెళ్ళి వచ్చి అమ్మని తెంగిన చెప్తావా? ఎవరమ్మని తెంగినట్టు ఎవరు చెప్తున్నావు? ఎమ్మెల్యే మనసు ఎమ్మెల్యే పార్టీలోకి వెళ్ళి వచ్చి అమ్మని తెంగిన చెప్తావా? ఎవరమ్మని తెంగినట్టు ఎవరు చెప్తున్నావు? ఎమ్మెల్యే మనసు ఎమ్మెల్యే పార్టీలోకి వెళ్ళి వచ్చి అమ్మని తెంగిన చెప్తావా? ఎవరమ్మని తెంగినట్టు ఎవరు చెప్తున్నావు? ఎమ్మెల్యే మనసు ఎమ్మెల్యే పార్టీలోకి వెళ్ళి వచ్చి అమ్మని తెంగిన చెప్తావా? ఎవరమ్మని తెంగినట్టు ఎవరు చెప్తున్నావు? ఎమ్మెల్యే మనసు ఎమ్మెల్యే పార్టీలోకి వెళ్ళి వచ్చి అమ్మని తెంగిన చెప్తావా? ఎవరమ్మని తెంగినట్టు ఎవరు చెప్తున్నావు? ఎమ్మెల్యే మనసు ఎమ్మెల్యే పార్టీలోకి వెళ్ళి వచ్చి అమ్మని తెంగిన చెప్తావా? ఎవరమ్మని తెంగినట్టు ఎవరు చెప్తున్నావు? గలీజ్ మాటలు బూత్ మాటలు మాట్లాడితే ఎట్లా? కొడుకు ఈ స్థాయి నుంచి మాటలు కావు, ఈ స్థాయి కావాలి. స్థాయి మర్చి మాటలు అయితే నా పేరు తీసుకున్నాడు వాడు గుడ్డలు తీసుకొని వాడు ఎవడో ఇట్లున్నాడు అని చెప్తే వాడిని వీకేస్తాం. వాడు తీసుకున్నా నా సిద్ధమాడు ఇప్పుడు నీ చుట్టమో ఎవడో కానీ ఆడ వచ్చింది కాబట్టి రాష్ట్రపతి గెలవాలి కానీ ఎవరైనా టీఆర్ఎస్ కూడా బీజేపీ కూడా బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ వాళ్ళని చెప్పింది. వచ్చినాడు ఇట్లా చేస్తున్నాడు నాకు ఒక మాట చెప్తే నేను తీసేస్తే వాళ్ళు నాకు సిద్ధమా? మేము కాంగ్రెస్ పార్టీ భూభారత్ పెట్టాడని 100 మంది వచ్చినాం. మేము కూర్చోం, మీకు వీడియో కాల్ పెడతా. మేము మొదలైతే ఏమో అది లేదు, నువ్వేమో పేరు రాసినా వాడుకుతా కొడతావు, ఇంకుతా అలాంటి కూడా చూడడానికి అంటావు, అమ్మని అంటావు. ఎందుకు పెడతారు? నా పేరు నాకేం సంబంధం? వాడు పెట్టినాడు, వాడు పోయినాడు, అది వేసుకున్నాడు, నాకేం సంబంధం? నువ్వేంటే ఇప్పుడు నువ్వేంటే కదా నీవు రాసిన కాబట్టి అది కదా. నేను ఇంకా మంచిగా తెలియకోను, నేనే పెట్టే కదా. లంగా దొంగను, నేను లంగను పెట్టినా, లంగను పెట్టినా, నేను దొంగను. కానీ నువ్వేం చేయాలి? ఇంకా నువ్వు పెట్టినోడే లంగా ఉన్నాడు అని చెప్పేసి నాకు చెప్పాలి.
అది ఇప్పుడు అట్లా కాదు, ఏదో అన్నపోతే కదా మా మాట ఏంటో నువ్వు వాళ్ళు చెప్పి మాట చెప్పు. ఏ మాట ఏంటి, మా మాట ఏంటో. పాటలకు వచ్చి అమ్మన్న గిరకుతే మీద ఏమైందిరా? పాటలకు వచ్చి ఏమైంది? నువ్వు పార్టీలకు వచ్చి అంటలే, నువ్వు వాళ్ళు దిక్కున అవసరం వచ్చి అంటున్నావు. నువ్వు పార్టీలకు వచ్చి మాది మా పార్టీ మా సొంతం ఉంది అదేమన్నా మా ఇంటి మాట్లాడు కానీ మా ఇంటి ఎవడో తప్పు చేసినా అదే నీకు పెట్టిన మనసుకి ఇట్లా నాకు ఒక మాట చెప్తే నిజాన్ని చెప్పొచ్చుగా. ఇప్పుడు నువ్వు కూడా బాబు ఎవడో నేను చెప్తున్నా నా పేరు వాట్సాప్ లో వస్తే చెప్తా. ఇప్పుడు కూడా పిచ్చి పెట్టాను ఎవరిని కాబట్టి పెడతావు ఉన్న వాస్తవాలేగా మేము పెట్టేది. ఏం వాస్తవం? వాస్తవం మరి ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు వాడు పోయిందా పోలేదా? ఆ పొయ్యిని ఇప్పుడు పోకున్నామనే కానీ పోకపోతే కండువా ఎట్లా వేసుకుంటాడు? కండువా వేసుకొని ఆ జెండా ప్రోగ్రామ్ కాదు ఎట్లుంటాడు? పిచ్చి పిచ్చి రాష్ట్రం పెడితే బాగున్నది.